హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అన్నం ఎలా వండాలో చూపిస్తాను. 2 కప్పులు బియ్యం తీసుకున్నాను ఇక్కడ నేను. మీరు గ్లాస్తో కానీ డబ్బాతో కానీ కప్పుతో కానీ తీసుకోవచ్చు. 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. 2 సార్లుగా శుభ్రంగా కలిపి కడుగుతున్నాను. బియ్యాన్ని గట్టిగా శుభ్రంగా కలిపి కడిగి 2 సార్లు 3 సార్లైనా కడగవచ్చు, కానీ పిసకకూడదు బియ్యాన్ని. దాని మీద ఉన్న పొట్టు మొత్తం పోతుంది. ఇలా ఈ విధంగా కడుక్కున్న తర్వాత 2 కప్పులు కదా, ఇప్పుడు 4 కప్పులు వాటర్ వేస్తాను. ఇప్పుడు 1, రెండో కప్పు, 3వ కప్పు, 4 కప్పులు. 4 కప్పులు వాటర్ వేసాను ఈ డబ్బాతో. ఓకేనా? ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. మీరు కుక్కర్లో వండినా ఎలా వండినా, కుక్కర్లో కాబట్టి కరెక్ట్గా పోసాను. అది తెల్ల వాటిలో వండుతారు, వాటిలో అయితే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఈ కుక్కర్ రబ్బర్ ఉందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకోవాలి. చూస్తున్నారా? ఈ విధంగా సిమ్లో పెట్టుకుంటే, అన్నం హైలో పెట్టకూడదు. ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకుంటే నిదానంగా ఉడుకుతుంది. అంతే. ఒక విజిల్ వచ్చిన తర్వాత, ఒక విజిల్ సరిపోతుందండి. 15 మినిట్స్ పడుతుంది రైస్ వచ్చే వరకు. ఒక విజిల్ అయిపోయింది, రైస్ ఉడికిపోయింది మొత్తం. చూడండి, ప్లేట్లో వేస్తున్నాను. చూడండి, పొడి పొడిలాడుతా చక్కగా వచ్చింది కదా. ఇంతేనండి రైస్ వండుకోవడం, అన్నము వండడం ఇంతే. ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్